నేను ఒకసారి ఈ విజయవాడ నుంచి తుని కారు ప్రయాణం నేను చేస్తున్నాను. ఫ్యామిలీతో వెళుతుండగా ఒక లారీ వచ్చి డాష్ ఇచ్చేసింది. కానీ నాకు ఏమీ అవ్వలేదు. వెనక వాళ్ళే ఒక గ్రూప్ స్టూడెంట్స్ లాంటివి వచ్చేసి వెంటనే అవన్నీ తీసేసి తర్వాత స్టెపిన్ అవన్నీ మార్చేసి మిరాకిల్ అనమాట. అసలు నాకు యాక్సిడెంట్ జరుగుతుందని ఎవరో తెలుస్తుంది. హైవే రోడ్లో యాక్సిడెంట్ అయిన వెంటనే ఒక గ్రూపు పిల్లలు వచ్చేసి అవన్నీ సెట్ చేసేసి జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పడం, ఇవన్నీ కూడా స్వామి యొక్క కార్యక్రమాలు. అలాగే నేను సర్వీసులో వెళ్ళిన కొత్తలోనే చాలా పెద్ద ఫైర్ యాక్సిడెంట్ కూడా జరగడం జరిగింది. అది చిన్న తప్పిదం వల్ల జరిగింది. అది కూడా ఆ టైంలో నన్ను సస్పెండ్ చేసేస్తారు అని అనుకున్న సందర్భంలో స్వామివారు ఆ ఎంక్వైరీ ఆఫీసర్ కూడా నాకు బాగా తెలుసున్న వాళ్ళు, స్వామి డివోటీ అయ్యి ఉండడం వల్ల నాకు ఫేవర్గా రాయటం, అదేదో బై మిస్టేక్ అట్లా జరిగిందని చెప్పేసి అట్లాగా అనేక సందర్భాలలో స్వామి నన్ను చెప్తూ ఉంటారు, కంట వెంట జంట ఉంటారని చెప్పేసి. అలాగా ఈవేళ ఈరోజు ఈ క్యాడర్ నన్ను సొసైటీలో నాకు ఒక రికగ్నైజేషను ఇవన్నీ ఒక ఫైనాన్షియల్గా కాదు అన్నీ కలిగించారంటే స్వామి కృప అనేటువంటిది నేను ఎన్నిసార్లు చెప్పినా కూడా అది తక్కువ అవుతుంది. నాకు ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు మీరేమన్నా చెప్పండి, మీరు స్వామి ఫోల్డ్లోకి ఎలా వచ్చారు అంటే సరే అవకాశం వచ్చింది కదా అని చెప్పేసి నాకు ఎటువంటి అలవాటు ఇలాగా ముందుకు వచ్చి మాట్లాడటం అలవాటు లేకపోయినా నేను ఇవాళ ఎలాగైనా చెప్పాలి. స్వామి నాకు ఇంత చేసినప్పుడు అది 10 మందికి తెలియకపోతే ఏదో నేనే పెద్ద పోటీగాడిని, పెద్ద గొప్పవాడిని, నా వల్లే ఇదంతా జరిగింది అని అనుకోవడానికి ఏమాత్రం తావులేదు. స్వామివారు ప్రసాదించినదే ప్రతి రూపాయి కానీ ప్రతి ఏం చేసినా కూడా అని నేను చెప్పడం కోసమని ఇవాళ ఈ కెమెరా ముందుకు వచ్చాను. అందుకు నాకందరికీ సహకరించిన ఈ ప్రసాదరావు గారు, నాగేంద్ర గారు మరియు ఈ కెమెరా ఆపరేటర్స్ అందరూ కూడా వారందరికీ నాకు అవకాశం ఇచ్చిన కృతజ్ఞతలు. అలాగే రీసెంట్గా మా అమ్మాయికి మ్యారేజ్ చేశాను. మ్యారేజ్ చేస్తే గొల్లపూడి సమితి వాళ్ళందరూ కూడా ఎంతో ఎఫెక్ట్గా ఆ పని చేయటం, ఇది మాది అనే విధంగా ఎవరిని నేను లేబర్ కానీ అసిస్టెంట్ని ఎవరిని పెట్టడానికి వాళ్ళు ఒప్పుకోలేదు. ప్రతి పని వాళ్ళు చేసి అక్కడ మా వియ్యపు వాళ్ళని ఆశ్చర్యపరిచేశారు. ఏమిటి వీళ్ళు ఇంతలా చేస్తారా, మా అమ్మాయి అని చెప్పడం, అక్కడ రిసీవ్ చేసుకోవడం, కన్వీనర్ గారు అలా నిలబడిపోయి వారి మిస్సెస్ కానీ ప్రతి ఒక్కరూ కూడా నిలబడి మా అమ్మాయి మ్యారేజ్ చాలా సక్సెస్ చేశారు.